ప్రభునందు ప్రియులారా, సోదరి సోదరా, మరి ఏలుబెత్తల ప్రార్థన మందిరంలో ఆరాధన కొడుకు ప్రారంభిస్తున్నాగా సకాలంగా వచ్చి ఆత్మీయ క్షేమం పొందవలసిందిగా ప్రభునాలు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పల్లవు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందము స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు కాపాడి భద్రపరిచి సజీవ సంఖ్యలో ఉంచిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రేమను మా పల్లవు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాను. సమయంలో నీకు పరిపూర్ణ ఉద్దేశాన్ని నెరవేరినట్టుగా ప్రభా నీవే నాతో మాతో మాట్లాడు. ప్రేమల తండ్రి, నీ తోడుగా ఉంచము. నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. కొడిగా ఆద్యంత నడిపించండి ప్రభా. మరి చిరచి బిడ్డలు మమ్మల్ని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇబ్బంది రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నాను. సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. రావాల్సిన వారి సకాలంగా నడిపించండి. కనపరిచి కనపరాని శీఘ్ర శక్తులు అంధకార సంబంధం ఒకరి సంబంధం శక్తులను వేసుకునిస్తు నామంలో బంధిస్తున్నాను. మీ నాన్న మయపరుచుకున్నాము. ప్రతి దగ్గర క్రీస్తులో తీర్చుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, సారథ్య సంఘ సకల పరిశుద్ధులు నీ నామము నా ప్రభా నీ సన్నిలో ఉన్నందుకు నీకు వందనాలు ఆచరిస్తాను. వారి పట్ల మీ దయా సంకల్పం ఉద్దేశించి నెరవేర్చము. మీ నాన్న మయపరుచుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, మీ స్వరాన్ని నాకు మాకు వినిపించండి. పరిపూర్ణమైన ఉద్దేశమును నెరవేర్చండి. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ గుడి ఆదయంతో నడిపించండి. పాటల ద్వారా వాక్యానికి ఉపయోగించండి. కంఠస్వరాలు తాకండి ప్రభా. మీరే సంపూర్ణంగా స్వస్థపరచుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించి యోగ్యమైన విధానంలోని బరిలో పాల్గొంటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభాతి పదకరించుకొని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ సమయంలో మనం కలిసి పాటలు పాడి మరి ప్రభుని మహిమపరుస్తాం. కలిసి అందరూ పాటలు పాడవలసిందిగా ప్రభునాలు మనం చేస్తున్నాం.
శివన్ పాటల పుస్తకం నుంచి పాట పాడుకుందాం. శివన్ పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 71. అందరం కలిసి పాడుకుందాం. పాట సంఖ్య 71 శివన్ పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 71. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడే, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడే, బలమైన పని చేయు బలవంతుని స్తుతి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడే, రాజుల రాజైన యేసు రాజు భుజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బోరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారాని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భుజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి, అగ్నివడగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భుజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, యువకులరా పిల్లలరా నాదుని స్తుతించుడి, జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి, పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భుజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి, అలల వలె సేవకులు లేచిరి స్తుతించుడి,
దూతలరా పూర్వ భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. మరో పాట పాడుకుందాం. పాట సంఖ్య 76, పాత పాటల పుస్తకం నుంచి 74. అందరం కలిసి పాడుకుందాం. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి మేదిని ప్రభునిన్ స్తుతింతును. మేదిని ప్రభునిన్ స్తుతింతుము. నాదిన కాపరి నీతి కృపానిధి శుద్ధ దివ్య గ్రంథుడా. మాదిన కాపరి నీతి కృపానిధి శుద్ధ దివ్య గ్రంథుడా. మనోహరమగు నీ కృప పొందాను మానవులెల్లరము చేరితిమి. మానవులెల్లరము చేరితిమి. ఆత్మరూప కృపమయని కరుణ వరముల మాకియుమా. ఆత్మరూప కృప మాయాని కరుణ వరముల మాకియుమా. శాలాచే కడుగబడిన ధవలాక్షుడ వల్లి పూలయందు తిరుగువాడా. వల్లి పూలయందు తిరుగువాడా. శాలేము రాజా షారోను రోజా శాంతి భూపతివి నీవే. శాలేము రాజా షారోను రోజా శాంత భూపతివి నీవే.
లక్షల దూతల స్తుతులనందువాడ అక్షయ హేమా మకుటదారుడా, అక్షయ హేమా మకుటదారుడా, హేమా కిరీటదారులమై స్వర్గంబు చేరా కడవరి వర్షమే. హేమా కిరీటదారులమై స్వర్గంబు చేరా కడవరి వర్షమే. క్రొత్త యెరూషలేం నగర రాజ రత్నాల పునాది వేసితివి, రత్నాల పునాది వేసితివి, ధీరతతోని సాక్ష్యము చాటను స్థిరమగునాత్మనేమో. ధీరతతోని సాక్ష్యము చాటను స్థిరమగునాత్మనేమో. శ్రేష్ఠులారా పౌరామ నిరుపమాన ఇష్టం పురుపల వన్యవతి, ఇష్టం పురుపల వన్యవతి, అట్లంచు పిల్చు దివ్యధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుమా. అట్లంచు పిల్చు దివ్యధ్వనికి మమ్ము పాత్రులుగా చేయుమా. శివుని పాటల పుస్తకం నుంచి మరో పాట పాడుకుందాం. పాట సంఖ్య 153, పాత పాటల పుస్తకం నుంచి 151. అందరం కలిసి పాడుకుందాం. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి, వందనమర్పింతు కృప పొందితి, తన రాజ్యమందున చేరితిని, వందనమర్పింతు కృప పొందితి, తన రాజ్యమందున చేరితిని, తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే, తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే, చేతి కుంగరమును కాళ్ళకు జోలను నూతన వస్త్రమొసగే, చేతి కుంగరమును కాళ్ళకు జోలను నూతన వస్త్రమొసగే, వందనమర్పింతు కృప పొందితి, తన రాజ్యమందున చేరితిని, వందనమర్పింతు కృప పొందితి,
తన రాజ్యమందున చేరితిమి. దోషముల్ క్షమింపబడే, నా పాపము కాపబడే. దోషముల్ క్షమింపబడే, నా పాపము కాపబడే. నా రుణ పత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చే. నా రుణ పత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చే. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగెన్, నేను తన సృష్టి నైతిని. పాపపు శిక్ష తొలగెన్, నేను తన సృష్టి నైతిని. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగాను పాడెద హల్లెలూయా. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరుదు. ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరుదు. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వర్తమానానికి ముందు చివరి పాట పాడుకుందాం. పాట సంఖ్య 187. కొత్త పుస్తకం నుంచి, పాత పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 185. అందరం కలిసి పాడుకుందాం. యేసు ప్రభుని సంకల్పములు
మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మోషేను ఏర్పరచుకొనే తన ప్రజలను విడిపింప మోషేను ఏర్పరచుకొనే తన ప్రజలను విడిపింప చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా త్రోసినను నడిపించెడి వారిని విసుగక తన త్రోవా యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే ఆవరణము నెరవేర్చెను నిండుగా తెరవేసే ఆవరణము నెరవేర్చెను నిండుగా తెరవేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మందిర పానీయంతయును సంపూర్ణము చేయగనే మందిర పానీయంతయును సంపూర్ణము చేయగనే సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే
యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు. మనమందరం బైబిల్ పైకి ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ కోరస్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. बड़े जब उसका रोज बरोज साहब में कतर कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. వసికసిరంద పుస్తకం వేదం. వసికసిరంద పుస్తకం వేదం. అండ్రుడన్ హివాసితాల్ కుండ్రమల్ నందుమే ఓ వసికసిరంద పుస్తకం వేదం. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఉదయకాల సమయంలో మనం ఎలిబెతెలు ప్రార్థనా మందిరంలో మనం ఆరాధన నిమిత్తం చేయడానికి మనకు ప్రభు సహాయపడుతూ వచ్చారు. అది కాకుండా మరి పాటల్లో కూడా దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ సమయంలో మనం ఆరాధన వాక్యంలో నుంచి కొన్ని మాట చదువుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. మీ భాగములు కూడా బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. మరి సహకరించి ప్రభుని మహిమపరుస్తాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము మరి 22 నుంచి 24 వరకు ఒక 3 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం
13వ అధ్యాయము అపొస్తలుల కార్యం 13. ప్రభునందు ప్రియులారా, 22, 23, 24 వచనాలు చదువుకుందాం. తరువాత అతనితో తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుదునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఆయన రాకముందు యోహానును ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమై బాప్తిసం ప్రకటించెను. దేవుడి మాటలు ఆశ్రయించినట్టు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదివిన లేఖనాలు దీవించము, ఆశీర్వదించండి. ప్రభువా, మీరే మాతో మాట్లాడవని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, చదివిన లేఖన భాగములు పరిశుద్ధాత్మ సహాయము సన్నిధి మీరు అనుగ్రహించండి. ప్రభువా, నీ మాటలు ద్వారా మేము ఆదరించబడి నేను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. వినే చెవి, గ్రహింపే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. శోధించు స్వరములు తప్పించుము. ప్రభా, నీ సన్నిధిలో నీ మాటలు వింటున్నప్పుడు మరి ఎటు అటు తిరగకుండా దేవుని సన్నిధిలోనే కూర్చొని దేవా నీ స్వరం విని ప్రభా మంచి విధేయులమై ప్రభా విని గ్రహించి లేఖనానుసారంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప అనుగ్రహిస్తున్నాండి. బలహీనుడను కూడా నీ శిలోసాడు మరుగు చేసుకొని నీ ఆత్మ అభిషేకం దయచేసి నీవే బలపరిచి వాడుకునమని ప్రార్థిస్తూ సమస్తం నీకు అప్పగిస్తూ నీ పాలు పట్టుకొని కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ భాగంలో నుంచి మనము కొన్ని మాట చూద్దాం. దయచేసి అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ప్రభువుది ఈ మాటలు ఆశ్రయించునుగా. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 22వ వచనంలో 3 విషయాలు రాయబడుతూ వచ్చింది. చూడండి, ఇక్కడ ఒకటేమో దావీదు విషయంలో మరి జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏర్పంచుకుంటేనే దావీదుని ఏం చేసినాడంట, ఏర్పంచుకుని. రెండోది కనుగొంటిని. మూడోది నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈ 3 విషయాలు మరి దావీదు పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకొని మరి దావీదును రాజుగా ఏర్పరచుకుంటాం. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క దయా సంకల్పం ఉద్దేశం ఏంటంటే దావీదును ఏర్పరచుకున్నాడు. ఎక్కడుండి ఏర్పరచుకున్నాడు? దావీదును ఎక్కడ ఉంటే ఏర్పరచుకున్నాడు? దావీదును ఎక్కడున్నాడంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. అక్కడ ఊరు ఎలపట గొర్రెలు కాచుకొని మరి కాపరిగా ఉన్నాడు. అయితే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు
దావీదును దేవుడు ఏం చేసినాడంట? చూసి ఏర్పంచుకున్నాడు. రెండోది కనుగొన్నాడంట. దావీదుని భూమి మీద మనుషులందరిలో దావీదుని కనుగొన్నాడంట. కనుగొని నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదును ఏం చేసినాడు? రాజుగా చేస్తూ వచ్చాడు. చూడండి ప్రభువుని ప్రియులారా, ఒక గొర్రెల కాపరిని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రభువుని ప్రియులారా, ఉన్నతమైన స్థితిలో లేనప్పటికీ కూడా ప్రభు యొక్క దయా సంకల్పం ఏంటంటే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఏర్పంచుకున్నాడు. రెండోది కనుగొన్నాడు, నా ఇష్టానుసారైన సారుడైన మనుష్యుడు. అయితే ఇలాంటి మనిషిని ఏం చేసినాడు చెప్పండి? రాజుగా చేస్తూ వచ్చాడు. రాజులుగా. చూడండి ప్రభువుని ప్రియులారా, దావీదు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అదే ఉద్దేశాన్ని కూడా నీ పట్ల కూడా, నా పట్ల కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేసినాడు చూసి ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఎక్కడో ఉన్నాం. మనం ఉన్న స్థానంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం చూసి ఏం చేసినాడు చెప్పండి? మనల్ని కూడా అక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు. దావీదును ఏ విధంగా ఏర్పరచుకున్నాడో ఉద్దేశం కలిగి, అదే ఉద్దేశంతోనే మరి నన్ను కూడా ఆ ఉద్దేశంతోనే ఏర్పరచుకుని వాడుకుంటున్నాడు. అది కాకుండా దావీదును ఏ విధంగా కనుగొన్నాడో మరి అలాగనే నన్ను కూడా కనుగొన్నవాడుగా ఉంటున్నాడు. మూడోది నా ఇష్టానుసారుడైన మనుషుడు. ప్రభువునందు ప్రియులారా, దావీదు దేవునికి ఎలాంటి వాడంటే ఇష్టపడినాడు. దేవుడే దావీదును ఇష్టపడినాడు. వాస్తవంగా గమనించండి, దావీదు విషయంలో దేవుడు ఇష్టపడకపోతే ఏర్పంచుకునేవాడు కాడు. చూడండి ప్రభువునందు ప్రియులారా, ఆయన ఏర్పంచుకోకపోతే దావీదును కనుగొనేవాడు కాదు. అందుకొరకే ఆయనను ఏం చేసినాడు? ఇష్టానుసారుడైన మనుషుడు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభువునందు ప్రియులారా, మనం కూడా దేవునికి ఉద్దేశం ఎరిగినట్టయితే మనం కూడా ఆయనకు ఇష్టానుసారులమే. మనం కూడా ఆయన మన పట్ల కూడా ఆయన ఇష్టమును నెరవేర్చుకునే వాడుగా ఉంటున్నాడు, ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి ఏర్పంచుకున్నాడు, కనుగొన్నాడు. ఆయన ఇష్టానుసారుడైన మనుషుడు అనేది నన్ను కూడా ఆయన సంకల్పం నెరవేర్చుకున్నాడు. దావీదు పట్ల ఏ ఉద్దేశం అయితే ఉన్నదో ఆ ఉద్దేశం నెరవేర్చుకుంటున్నాడు. అదే కాకుండా దావీదుని ఏం చేసినాడు చెప్పండి? రాజుగా చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా దేవుని వాక్యంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. పేతురు రాసిన పత్రిక, మన దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు, అక్కడ ఒక మాట రాయబడింది. దావీదును ఏర్పంచుకున్న దేవుడు నన్ను కూడా ఏర్పంచుకున్నాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1:9. దయచేసి మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. చూడండి ప్రభువునందు ప్రియులారా, ప్రభువుకు ఉద్దేశం ఏంటంటే ఏర్పరచబడిన వంశము అనే మాటను మనం చూడాలా. అది ఒక మాట రాయబడుతూ వచ్చింది.
రెండో అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, దావీదు పట్ల ఏ ఉద్దేశం అయితే ఉండి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కనుగొని ఏం చేసినాడు? ప్రభుని ప్రియులారా, మరి ఆయన ఏర్పంచుకున్నాడు. అలాగనే ఈరోజు నన్ను కూడా మరి దేని వాక్యం రాయబడుతూ వచ్చింది ఏంటంటే, ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏర్పంచుకున్నారు. ఎటువంటి వంశం అంటే చెప్పండి ప్రభుని ప్రియులారా? మరి ఏర్పరచబడిన వంశం, ఇది ప్రత్యేకమైన వంశం. చూడండి, ఇక్కడ రాయబడింది ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడు? ఏర్పంచుకున్నాడు. దావీదును ఏర్పంచుకున్నట్టుగా నిన్ను నన్ను ఆయన ఏర్పంచుకున్నాడు. చూడండి, దావీదుని ఏం రాయబడిందంటే, ఏర్పంచుకునను, కనుగొనను, ఇష్టానుసారుడైన మనుష్యుడు. కాబట్టి ఆ ఉద్దేశంలో దేవునికి కలిగి ఉన్నాయి కనుక దేవుడే దావీదును ఏర్పంచుకుంటాడు. ఈరోజు నేను నా జీవితంలో కూడా మరి అదే విధంగా ఏర్పంచుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ మరొక మాట చదువుదాం దయచేసి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. చూడండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పంచుకుంటుని. దావీదును ఏర్పంచుకున్నట్టుగా ప్రభుని ప్రియులారా, ఇక్కడ రాయబడింది, నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పంచుకుంటా. దేవుడు ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడున్నామంట? లోకంలో ఉన్నాం. లోకము ఇష్టానుసారంగా ఉంటుంది కాబట్టి ఇష్టానుసారమైన ప్రజలుగా ఉన్నాం. అయితే దేవుడు ఏం చేసినాడంట? లోకములో నుంచి నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పంచుకుంటుని. ప్రభునందు ప్రియులారా, లోకములో మనం ఉన్నప్పుడు ఆయన మరి ఏర్పంచుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, ఇక్కడ దేనికి వాక్యంలో రాయబడుతూ వచ్చిన మాట గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథము, అక్కడ కూడా ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 14:1 వచనం. ఎలా అనగా, యెహోవా యాకోబునందు జాలి పడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పంచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబము హత్తుకొని ఉందురు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? ఎలా అనగా, యెహోవా యాకోబునందు జాలిపడినాడు. యాకోబుని ఎవరైనా జాలి పడతారా? యాకోబు ఎలాంటి వాడో మనకు తెలుసు. కానీ దేవుడు ఏం చేసినాడు? జాలిపడినాడు. ప్రభుని ప్రియులారా, ఈరోజు నన్ను జాలిపడి ఆయన మనల్ని ఏర్పంచుకున్నవాడు ఉన్నాడు. యాకోబును ఏర్పంచుకున్న దేవుడు నన్ను కూడా ఆయన జాలిపడినాడు. నీ ఎడల నా ఎడల ఆయన జాలి, ప్రేమ కలిగిన. మనమంటే ఎవరైనా జాలి పడతారా చెప్పండి? నువ్వంటే ఎవరైనా జాలి పడతారా? నువ్వంటే ఎవరైనా ఇష్టపడతారా? నీ మీద జాలి పడిన వారు ఎవరైనా ఉన్నారంటే నువ్వు చెప్పగలవా? చూడండి, ప్రభుని ప్రియులారా, ఎవరు మన మీద జాలి పడలే, ఎవరు మన మీద జాలి చూపించలేదు. అయితే దేవుడే యాకోబు విషయంలో జాలి పడినట్టు
ఆయన నీ ఎడల నా ఎడల జాలిపడి ఏర్పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి నిన్ను చూచి జాలిపడ కనికరపడెను. జాలిపడి ఏం చేసినాడు? కనికరించినాడు. ప్రభునందు ప్రియులారా, మరి చిన్నపిల్లలను మరి బతిమిలాడినట్టుగా ఆయన నిన్ను నన్ను బతిమిలాడి వాడుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ఎరగాల్సింది ఏంటంటే, ప్రభువుకు ఉద్దేశం ఏంటంటే జాలి పడిన వాడుకుంటున్నాడు. జాలి పడిన వాడుకుంటున్నాడు.